ఒమాన్లో ఫ్యామిలీ వీసాకి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అని చెప్పి చాలా మంది అయితే డిఎం చేస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఉమా శ్రీనివాస్. ఎవరైతే ఒమాన్ వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫ్యామిలీ వీసా కావాలని డెఫినెట్గా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి, మెడికల్ ఫిట్ అయి ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకైతే మెడికల్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మెడికల్లో ఫిట్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ ఒమాన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. పిల్లలకి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అంటే వాళ్ళకి ఇండియా నుంచి వచ్చేటప్పుడే పాస్పోర్ట్, వీసా అయితే పట్టుకొని వస్తాము. అండ్ మోస్ట్లీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అటాచేషన్ కూడా పట్టుకొని వస్తాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్నపిల్లలకి వాళ్ళకి ఎలాంటి మెడికల్ కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ మదర్కి మాత్రమే ఉంటుందన్నమాట. మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెడికల్ టెస్ట్ ఉంటుంది కానీ పిల్లలకి ఉండదు. వాళ్ళకి రెసిడెన్షియల్ కార్డు కూడా ఉండదు. ఏదైతే వాళ్ళకి 2 years కానీ ఏదైతే వాళ్ళు వీసా 3 months 6 months డిపెండ్స్ వాళ్ళు ఏదైతే వీసా ఉంటుందో అదే మాత్రమే వాళ్ళకి ప్రూఫ్ అండి. అండ్ అలాగే ఇంకా చాలా మంది ఏమడుగుతున్నారంటే చిన్నపిల్లలకి కూడా ఫ్లైట్ టికెట్కి మనీ పే చేయాలని అడుగుతున్నారు. అవునండి, చిన్నపిల్లలకి కూడా టికెట్ ఉంటుంది, దానికి కూడా మనీ పే చేయాలి. కాకపోతే కొన్ని ఎయిర్లైన్స్ ఏంటంటే % డిస్కౌంట్ అనేది ఇస్తూ ఉంటారనమాట. అది మనం డిపెండ్స్ ఆన్ ఎయిర్లైన్, మనం పక్కా ఇస్తారని అయితే చెప్పలేము. ఈ రీల్ అయితే ఎవరైతే కొత్తగా ఒమాన్ ఫ్యామిలీ వీసాకి రావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ రీల్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళకైతే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఒమాన్ వీడియోస్ కోసం నా పేజ్ని ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.